జై తెలంగాణ తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు తెలంగాణ మన వీరులకు. నా పేరు అద్దంకి రవీందర్. నేను తెలంగాణ ఉద్యమకారిని. ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం నుండి జయశంకర్ సార్కి నివాళులర్పించడానికి. ఎందుకనగా 2001 నుండి తెలంగాణ కోసం 2014 ఎంతోమంది అమరువైరు. ఉద్యమంలో కొట్లాడిన తర్వాత కేంద్రం తెలంగాణ ప్రకటించిన తర్వాత ఉద్యమకారులకు ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు మనకు ఏ సహాయం చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మన పొన్నం ప్రభాకర్ గారు అంటే మేము తెలంగాణ పోరాటం నుండి ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. జిల్లా నుండి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిన్న మనం కూడా మేము దీక్ష ప్రతి ఒక్క ఉద్యమకారు న్యాయం జరగాలని కూడా దీక్ష కార్యక్రమం కూడా చేయడం జరిగింది మా అధ్యక్షుడు చిమసింహ గారి ఆధ్వర్యంలో. కావున మన పొన్నం ప్రభాకర్ గారు మా ఉద్యమకారులకు ఈ నెలలోనే మేము ఖచ్చితంగా ఒక కమిటీని నిర్వహిస్తాం, ఉద్యమకారులు గుర్తిస్తాం, గుర్తించి వాళ్ళకు నిజంగా 250 గజాల భూమి మేము ప్రకటించిన హామీ మేనిఫెస్టో ప్రకారం ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారికి, మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి, మహేష్ గౌడ్ గారికి, శ్రీధర్ గారికి, వివేక్ సార్కి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఈ మాట నిలుపుకోవాలని ఉద్యమకారులకు మాట నిలుపుకొని మాకు న్యాయం చేయాలని మీ నల్గొండ జిల్లా తరఫు నుంచి మీకు కోరుచున్నాం. జై ఉద్యమకారులు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు. తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ తొలిదేశ ఉద్యమకారులు, మలిదేశ ఉద్యమకారులు అందరు కలిసి తెలంగాణని సాధించుకున్నాం. వచ్చిన తెలంగాణ ఇప్పటిదాకా ఎవరైతే పరిపాలించారో ఇంతకుముందున్న ప్రభుత్వం, ఆ పాలకులు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆశయాన్ని అడుగాసలే చేసారు తప్ప ఏం చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా 6వ గ్యారంటీగా తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమ కళాకారులకు, తెలంగాణ నాయకులకు, గాయకులకు అందరికీ కూడా మేము ఉద్యమకారులకు గుర్తిస్తాం. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏదైతే అనుకున్నామో, ఏ ఆశయంతోనైతే చేసిర్రో, శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ ఆశయంతోనైతే తెలంగాణ ఇచ్చిర్రో ఆ ఆశయాన్ని నెరవేర్చడం కోసమే మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ కానీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ, ఇక్కడ నల్గొండ జిల్లా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ నాకు మాట ఇచ్చారు. అదే మాట మీదంగా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమ కళాకారులు, తెలంగాణ ఉద్యమ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించి వెన్నంటి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. గెలిచిన తర్వాత ఈ మధ్యనే మొన్న మరి పొన్నం ప్రభాకర్ గారు, మరి పిసిసి అధ్యక్షులు గారు వాళ్ళంతా కూడా ఉద్యమకారులకు, కళాకారులకు, నాయకులకు, గాయకులకు అందరు కూడా వాళ్ళ బాధలు ఏమవుతున్నాయో వాళ్ళకి ఇల్లు కట్టించి మరి గౌరవేతనం కూడా నెలకింతో కొంత మేము పింఛన్ రూపంగా ఇస్తామని చెప్పి ఒప్పుకురు. అందులో భాగంగానే డాక్టర్ సీమసీనన్న గారు 9 సంవత్సరాల నుంచి అల్పేరు కానీ పోరాటం నడిపిండు. మరి డాక్టర్ సీమసీనన్న గారి నాయకత్వంలో ఈరోజు నల్గొండ జిల్లా ఉద్యమకారుల పోరం నుంచి ఇక్కడ మరి జయశంకర్ సార్ గారి విగ్రహం దగ్గర మనం నివాళులు అర్పిస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరిస్తే మీ ఎమ్మటి మా జీవితాల మొత్తం కూడా మీ ఎమ్మటి ఉంటామని చెప్పి మా కళాకారులు కానీ, గాయకులు కానీ, నాయకులు కానీ, ఉద్యమకారులు అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి మా డాక్టర్ సీమసీనన్న గారి చెప్పే విధంగా మేము పోరాటం చేస్తాం. మీరు ఇచ్చే ఆదేశాలకు కూడా మేము నిబద్ధతగా పనిచేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్టీఏ ఉంటాం. ముఖ్యమంత్రి గారు తొందరగా చొరవ తీసుకొని చాలామంది కుటుంబాలు ఉద్యమాలు తిరిగి ఆగమైన వాళ్ళు ఉన్నారు, కళాకారులు కానీ, గాయకులు కానీ, నాయకులు కానీ. కాబట్టి వాళ్ళందరినీ ఆదుకొని మీరు పెద్దన్న పాత్ర పోషించి కుటుంబ యజమానిగా ఈ ఆగమైన కుటుంబాలను కాపాడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండదండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మేము నల్గొండ జిల్లా ఉద్యమకారులుగా డాక్టర్ సీమసీనన్న గారి నాయకత్వంలో పనిచేస్తున్న చేసిగా మీ అందరికీ మేము మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. జై తెలంగాణ. తెలంగాణ మన వీరులకు. తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ. జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.